ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మనీషా ప్రిన్సిపల్ రూమ్‌లో ఉంటుందన్నమాట. ఇక ప్రిన్సిపల్ స్థానంలో చైర్‌లో కూర్చొని అటువైపు తిరిగి ఉంటుంది మొహం కనిపించకుండా. ఇక లక్ష్మి గబగబా వస్తుందన్నమాట ప్రిన్సిపల్ రూమ్‌కి. లక్ష్మితో పాటు అర్జున్ కూడా వస్తాడు. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, మేడం నేను జున్ను మదర్‌ని మేడం. మీ జున్ను ఏమైనా తప్పు చేశాడా మేడం? మీరు ఫోన్ చేసి పిలిచారు కదా! నేను జున్ను మదర్‌ని వచ్చాను మేడం అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. మనీషా మొహం చూడకుండానే అలా లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ స్థానంలో ఉన్న మనీషా ఇలా అంటూ ఉంటుంది, ఓకే మీరు జున్ను మదర్ కదా, మీ నేమ్ ఏంటి అని చెప్పి అనగానే లక్ష్మి మేడం అని చెప్పి చెప్తుందనమాట లక్ష్మి. అయితే మీ భర్త పేరేంటి అని చెప్పి అడుగుతుందనమాట. ఇక అప్పుడు లక్ష్మికి డౌట్ వచ్చి మొహం చూడగానే ఇక మనీషా మొహం తిప్పుతుంది. ఇక అదే టైంకి దేవ్యాని వచ్చి, భలే కనిపెట్టేశావు మనీషా, అసలు ఈ లక్ష్మి బండారం బయట పెట్టేశావు, జున్ను లక్ష్మి కొడుకని భలే కనిపెట్టేశావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇటుపక్క మనీషా, ఏ లక్ష్మి నువ్వు అటు సంయుక్తలాగా ఇటు లక్ష్మిలాగా అందరినీ బూడి బాగానే కొట్టిస్తున్నావులే, అయినా నన్ను మాత్రం బూడి కొట్టచ్చులేవు, అందుకే నీ బండారం నేను బయట పెట్టాను. అయినా కొన్ని రోజుల్లో నీ మొగుడుతో అదే మిత్రతో నా పెళ్లి జరగబోతుంది, ఇంకా నువ్వేం చేస్తావు, ఏమీ చేయలేవు, చూస్తూ ఉండడం తప్ప ఏడవడం తప్ప అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఏదైనా చేయగలను, నువ్వు చూస్తూ ఉండు, పెళ్లి జరుగుతుందేమో, పెళ్లి జరగదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏం చేయగలవేంటి, నీ దగ్గర ఏముందని, ఏం పెళ్ళి ఆపుతావు, పెళ్ళి ఆపలేవు అని చెప్పి దేవి అని మనీషా అంటూ ఉంటే, చూస్తూ ఉండు ఛాలెంజ్, పెళ్ళి జరగనివ్వను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక లక్ష్మి మాటలకి మనీషాకి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ లక్ష్మి నిజంగానే ఏమైనా చేస్తుందా అన్న చెప్పి